ఈరోజు మీకు ఒక ముఖ్యమైన వీడియో అయితే చూపించాలనుకుంటున్నాను. ఆ గుడి వచ్చేసి అమ్మపల్లి దగ్గర ఉన్న శ్రీ సీతారామ స్వామి సమేత ఆలయము. ఈ ఆలయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే చేయండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి, షేర్ చేయండి. ఓకే, మనం ఇక వీడియోలోకి వెళ్దాం. హాయ్ గాయ్స్, ఈరోజు మీకు అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి టెంపుల్ చూపిస్తాను. ఇది ఆలయ ద్వారం, గాలి గోపురం చూడండి. ఇప్పుడు మనం అయితే బయటంతా చూసాం కదా. ఇప్పుడు మనం ఒకసారి ఆలయం లోపలికి అయితే వెళ్దాము. ఈ ఆలయానికి చేసిన ఏదైతే ముఖద్వారానికి చేసిన తలుపులు అయితే ఉన్నాయో అవి చెక్కతో అయితే చేస్తున్నాయి. చాలా అంటే చాలా పెద్దగా అనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఈ ఉన్నది వచ్చేసి ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం అనేది స్వామివారికి ఎదురుగా రాతి ధ్వజస్తంభాన్ని అయితే నిర్మించారు. చూడండి, ఒకసారి మనం వెనక వైపు చూసుకుని మళ్ళీ గాలిగోపురాన్ని ఒకసారి మనం చూసుకుందాము. తర్వాత చూడండి, ఇదంతా ఈ యొక్క ఆలయం యొక్క ప్రాంగణం. ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఆలయంలో స్వామివారు ఏదైతే సీతారాముల వారు అయితే ఉన్నారో వారికి ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేస్తూ అదేవిధంగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని కూడా జరుపుతున్నారు. ఈ యొక్క ఆలయం యొక్క ఈ సందర్భంగా చూడండి, ఒకసారి అంతా మొత్తం జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఒకసారి మనం లోపల వైపు నుంచి గాలిగోపురాన్ని చూస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు చూడండి. ఇది మనం ఈ గాలిగోపురం చూసాం కదా. ఇప్పుడు ఒకసారి ఆలయ ప్రాంగణాన్ని అయితే మనం ఒకసారి చూసుకుందాం. ఈ మొత్తం వచ్చేసి ఇది లోపల వైపు ఉన్న చెట్లు, ఇదంతా. అదేవిధంగా మనం ఒకసారి లోపలికి వెళ్ళేసి తిరిగేసి ఒకసారి చూసుకుంటూ వద్దాం. ఇవి చూసారా, ఇక్కడ వచ్చేసి స్వామివారు. ఇవ్వండి, చూసారా, ఇదంతా బయట ప్రాంగణం. ఇదంతా ఆలయానికి గర్భగుడికి బయట ఏదైతే ప్రహరీ ఉందో దాని మధ్యలో ఉన్న ఇదంతా ఆలయ ప్రాంగణం. ఇదంతా వచ్చేసి అక్కడైతే స్వామివారి కళ్యాణం జరుగుతుంది కదా. మనం ఒకసారి ఏంటంటే ఈ చుట్టూ ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. ఇదిగోండి, ఎన్ని మండపాలు అంటారు కదా. పూర్వకాలంలో ఎవరైనా ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉండటానికి ఇలాంటి మండపాలను అయితే ప్రతి గుడికి మనం చూసుకుంటే చూడండి. ఇది గాలిగోపురం, మనం చెప్పాం కదా, గాలిగోపురం. అది వచ్చేసి ఇది మనకు వచ్చేసి ఇప్పుడు మనం గర్భగుడి ఇవి చూస్తున్నాం. గర్భగుడి పైన ఇదైతే ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే మనకి ఈ మండపాలు అయితే ఉన్నాయో అవి చూద్దాం ఒకసారి. ఇదంతా ఆలయం బయట వైపు, ఇది గర్భాలయానికి. అయితే మనం ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర చూసుకుంటే ఈ ఆలయం వచ్చేసి 13వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఇక్కడ కథనాలు అయితే చెప్తున్నారు. అయితే సీతమ్మ వారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందని కూడా చెప్తుంటారు. అయితే మనం ఒకసారి ఈ ఆలయం యొక్క పురాతన విషయాలు చూసుకుంటే ఈ ఆలయ ప్రాంగణంలో 30 అడుగుల మేర నిర్మించిన గోపురం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ గుడికి 2 నీటి గుండాలు ఉన్నాయని, అయితే పూర్వం వీటిల్లోని ఓ గుండంలో రాజులు స్నానం చేసేవారని, మరో గుండాన్ని రాముడు చక్రతీర్థానికి ఉపయోగించేవారని ఇక్కడ ప్రతీతి. అయితే ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారండి. ఈ సీతారామ లక్ష్మణులు ప్రతిమలు శిలాకి ఇక్కడ విశిష్టంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మనం ఈ యొక్క ప్రతిమలు శిలా మకర తోరణాలను కలిగి ఉండడం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్తారు, ముఖమండపంలో కూర్మ అంటే తాబేలు ఏర్పాటు చేయబడిన ఉండటం వలన ఈ క్షేత్ర దర్శనం చేసుకున్న వాళ్ళకి మోక్షం ప్రసాదిస్తుందని అంటుంటారు. అయితే ఎత్తైన రాజగోపురం, పొడవైన ప్రాకారాలు, సువిశాలమైన కోనేరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇప్పుడు అయితే ఒకసారి మనం ఇక్కడ గరుత్మంతుడు కూడా మనకి కనిపిస్తుంటారు. మనం చూసాం కదా ఇందాక ఆ గరుత్మంతుని కూడా. ఇక్కడ విశేషం వచ్చేసి మోక్షాన్ని కలిగించే ఆలయం అని కూడా చెప్తుంటారు. అయితే సీతారామ లక్ష్మణుల ప్రతిమలు ఒక మకర తోరణంపై ఉండటం వల్ల ఇక్కడ ఏదైనా సరే మనం కూర్మ అవతారం ఉండటం వల్ల అంటే తాబేలు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న వాళ్ళకి మోక్షం కలుగుతుందనేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసాం కదా,
ఈ ఆలయం యొక్క చరిత్ర అయితే ఈ విధంగా చెప్పారు. ఇప్పుడు మనం ఒకసారి అది ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ సీతారాముల కళ్యాణాన్ని ఆహారిస్తున్నారు. చూసిన తర్వాత మనం ఒకసారి ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత కొద్దిగా బయటికి వెళ్ళేసి ఇక్కడ ఎంతో విధంగా ఎంతో ఎంతోమంది ఎక్కువ శాతం ఇక్కడికి వచ్చేసి షూటింగ్లు కావచ్చు లేదా వెడ్డింగ్లు కావచ్చు ఇలా ప్రతిదీ ఇక్కడ ఎక్కువ జరుగుతుంటాయి. ఆ కోనేరు అయితే ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మనం ఒకసారి ఆ కోనేరుని కూడా చూసుకుందాం, అక్కడ విషయాలన్నీ చూద్దాం. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా కోనేరు అని, ఎంతో సినిమాలకు ఎంతో ప్రసిద్ధిగా ప్లేస్ అని. ఇక్కడైతే చాలా అంటే చాలా షూటింగ్లు అయితే జరుగుతూ ఉంటాయి ఎప్పుడు. ఒకసారి కోనేరు మనం ఒకసారి చుట్టూ మండపాన్ని అయితే ఒకసారి చూసుకుంటూ వద్దాము. ఇదిగోండి ఇక్కడ నుంచి చూసారా, మీకు కొన్ని సినిమాలు గుర్తొచ్చి ఉంటాయి. మీకు గుర్తొచ్చిన సినిమాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి కింద. చూడండి ఒకసారి. ఆలయం అయితే చాలా అంటే చాలా పురాతన ఆలయం. మనం చరిత్రలో చెప్పుకున్నట్టుగా ఆ 2 గుండాలు ఉంటాయి అని చెప్పేసి, ఆ 2 గుండాల్లో ఒక గుండం వచ్చేసి రాముల వారు ఉపయోగించేవారని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆలయంలో ఎన్నో పురాతనాలు అయితే దాగి ఉన్నాయి. మనం ఒకసారి ఈ మండపంలోకి వెళ్ళేసి ఈ కోనేరు చుట్టూ ఉన్న మండపాన్ని, ఈ కోనేరుని మీకు కొన్ని గుర్తొస్తుంటాయి కదా, చూడండి ఆ స్టెప్స్. ఈ కోనేరు అయితే ఏంటంటే విడి రోజుల్లో అయితే ఇలా ఉంటాయి, షూటింగ్ సమయాల్లో ఏంటంటే దీన్ని అంతా నీట్గా చేస్తుంటారు. ఏదన్నా ఉత్సవాలప్పుడు ఇలాంటప్పుడు చూడండి. చూసారా, మీకు ఏదైనా గుర్తొస్తుందా ఇట్లా ఈ స్టెప్స్ ఇవన్నీ ఇలా అయితే మనం ఒకసారి ఈ కోనేరు చుట్టూ తీసుకుంటూ వస్తాను, ఒకసారి చూడండి. ఈ కోనేరు చుట్టూ ఏంటంటే ప్రాంగణం మొత్తం కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది. చాలా బాగుంటుంది. అయితే చూడండి, ఈ మండపాలు అంటుంటారు కదా పూర్వకాలంలో, ఈ మండపాల్లోంచి చూడండి. అయితే మేము వచ్చినప్పుడు కూడా కొన్ని అయితే వెడ్డింగ్ షూట్లు ఇలాంటివి కూడా జరుగుతూనే ఉన్నాయి. చూడండి అవి అయితే ప్రతిరోజు ఏదో ఒకటి అయితే జరుగుతూనే ఉంటుంది ఇక్కడైతే. ఎంతోమంది ఎక్కువగా వచ్చి విజిట్ చేసే ప్లేస్ ఇది. ఇక సండే వచ్చిన ఆదివారం పూట ఇలా అయితే మాత్రం ఇంకా ఎక్కువ ఉంటారు క్రౌడ్. చూడండి, అది స్వామివారి యొక్క మనం చెప్పాం కదా ఇందాకలా గోపురం. ఇదంతా కోనేరే. మనం వచ్చేసి ఇప్పుడు ఇటు నుంచి దిగేసి ఇటు కిందకి వెళ్దాం. చూడండి, చూసారు కదా, ఇదంతా మూవీస్లో చాలా అంటే చాలా సినిమాల్లో అయితే ఉపయోగించారు. ఇక్కడైతే షూటింగ్లు తీసుకున్నారు. అయితే ఈ ఆలయానికి మీరు రావాలనుకున్నప్పుడు మాత్రం అమ్మపల్లి అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అమ్మపల్లి శ్రీ సీతారాముల స్వామివారి దేవస్థానం అని కొడితే మీకు డైరెక్ట్ లొకేషన్ వస్తుంది. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు. అయితే ఇక్కడికి ఏంటంటే హైదరాబాద్లోని కోటి నుంచి ఇలాగైతే పల్లె వెలుగు బస్సులు ఇవైతే వస్తుంటాయి. సో ఏదైనా ఓన్ వెహికల్ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది మనం రావడానికి ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి వీటికి. సో ఎక్కువ శాతం అయితే ఇక్కడికి అందరూ ఆటోలు ఓన్ వెహికల్స్తోనే వస్తున్నారు. చూడండి, ఇదంతా చూశారు కదా, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడైతే.
శ్రీరామ్. అయితే ఇందాక సీతారాముల గారి కళ్యాణం జరిగింది కదా, తర్వాత వచ్చేసి స్వామివారి పల్లకి ఊరేగింపులను జై అయితే శ్రీరామ్. చేశారు ఇక్కడ. మనం జై శ్రీరామ్. ఇప్పుడు కోనేరు అయితే చూసాం కదా, జై శ్రీరామ్. స్వామివారిది ఒకసారి జై చూడండి శ్రీరామ్. ఊరేగింపుని. జై శ్రీరామ్. కనులారా చూడటం అనేది ఎంతో అదృష్టం. ఈరోజు మనం వచ్చినప్పుడు ఇది సేవ అనేది చేయడం అనేది జై. చూడండి. జై. జై శ్రీరామ్. 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 జై శ్రీరామ్.